ఈ 'సితార' సినిమాలో మీ అంటే ద హోల్ ఫిల్మ్ అండ్ అందులో మీ క్యారెక్టర్ కూడా పాటలు అద్భుతమైన పాటలు పడ్డాయి. ఇప్పటికీ ఆ పాటలు ఇందాక కూడా ఎవరో హౌ మెనీ పీపుల్ ఆర్ లిస్నింగ్ టు దిస్ సాంగ్ అనే కామెంట్ చూశాను. మీ పాటలే వింటున్నాను మీరొచ్చే ముందు. అవునా? ఓకే. ఆ! ఓకే. సో లక్కీగా అండి నేను గొప్పగా చెప్పట్లేదు. ఈరోజు కూడా పల్లెటూరులో పెళ్ళిళ్ళు జరుగుతాయి నైట్‌లో అండి. నా సాంగ్సే ఉన్నాయండి. నాది చిరంజీవి గారిది ఉన్నాయి అవును. సాంగ్స్. అవును. ఓల్డ్ సాంగ్స్. అంటే పల్లెటూరులో దీంట్లో అంటే రాత్రంతా వాళ్ళు కొంచెం హైలో ఉంటారు. వాళ్ళకి మంచి ఫోక్ సాంగ్స్ అవన్నీ ఉంటాయి. దట్ వే ఐమ్ వెరీ లక్కీ అండి. ఎంతోమంది ఉన్నారు ఆర్టిస్టులు. బట్ నా పాట అక్కడ ఎందుకంటే నేను వస్తున్నానని చెప్పి కాదు, నేను అలా పాస్ అవుతుంటాను. నైట్ టైం కొన్ని జర్నీ పాస్ అవుతుంది కదా, పెళ్ళిళ్ళు అన్నప్పుడు వినపడుతుంటుంది. ఇది ఎక్కడో విన్నట్టుంది అని మన సినిమా సాంగ్ ఇది మందని చెప్పి తర్వాత మా అసిస్టెంట్ చెప్తారు, సార్ మందే ఇది ఈ పిక్చర్. సో అట్లా నాకు ఒక చాలా నేను తృప్తిగా ఉన్నానండి లైఫ్లో. ఏదో అనుకున్నాను, ఏదో జరిగింది. ఈరోజు ఇండస్ట్రీలో 100 సినిమాలు తెలుగులో హీరోగా చేశాను, 50 సినిమాలు తమిళ్లో హీరోగా, కన్నడలో 25 చేశాను, టోటల్గా 750 సినిమాలు దాటేశాను. దేవుడు పాత్రలు, అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి, విలన్, దేవుడు, పోలీసు, దొంగ అన్నీ చేశాను. అసలు ఇదన్నీ నేను అస్సలు ఊహించలేదు, టార్గెట్ పెట్టలేదు. నేను ఒక యాక్టర్ అవ్వాలి, నంబర్ 1 అవ్వాలి. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మీరు నంబర్ 1 అయి ఉండాలి, నంబర్ 1 ఏమంటే నేను అనుకోలేదు. ఒక సినిమా ఇండస్ట్రీలో ఉంటున్న ఫ్యామిలీ అయితే అవును ట్రైనింగ్ తీసుకొని అదే ఈ ఛాలెంజ్లు పెట్టుకొని ఇవన్నీ చేసేవాడిని. నాకు అసలు షూటింగ్ ఎప్పుడైతే నెక్స్ట్ పిక్చర్ ఏంటి ఇదే దీంట్లో ఉన్నాను తప్ప, అంటే మన హిట్లు ఇవ్వాలి అవును అది తప్ప నేను నంబర్ పొజిషన్ అంతా నేను మీరు అనుకోలేదు. కానీ మీరు అప్పుడు వచ్చినప్పుడు బాగా సెన్సేషన్ అయినప్పుడు బట్ అది తీసుకెళ్ళింది. అందరూ కొంచెం హడలు పుట్టించారు ఎస్టాబ్లిష్ స్టార్స్కి ఛాలెంజ్ పెట్టింది. బట్ నేను ఎవరికి ఛాలెంజ్ కాదు. నేను ఇండస్ట్రీలో అందులో చూడండి, తెలుగు లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్ అండి. అవును హౌ కెన్ ఐ ఎక్స్పెక్ట్? ఇప్పుడు నేను ఏదైనా కన్నడ కానీ తమిళ్ కానీ అయితే అనుకోవచ్చు. తెలియని లాంగ్వేజ్కి వచ్చి అంత భగవంతుడు అంత ఇచ్చినప్పుడు మనం బిజీగా ఉండాలి, షూటింగ్ డబ్బు కూడా అండి. నేను ఎవరిని డిమాండ్ చేయలేదండి. నా మీద ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో సుమన్ డబ్బు కోసం సినిమా ఆపాడు, పేమెంట్ కోసం ఆపాడు చెప్పి నేను ఎప్పుడు చేయలే. అంటే గ్రాటిట్యూడా మీకు? నేను ఒకటే చెప్తాను, గాడ్ గివ్స్ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్ అంటారు చూసారా. సో నేను అదే ఫ్రేమ్లో పెట్టుకుని వేషం ఇచ్చారు, హీరోగా 6 పాటలు తీశారు, 6 ఫైట్లు ఏదో తీశారు, పోస్టర్లు అంటించేశారు, కట్అవుట్లు పెట్టారు. మనకి ఇది దేవుడి జరిగితే ప్రసాదం ఇచ్చినట్టు చెప్పి నేను తీసుకొని సైలెంట్గా ఉండేవాడు. కర్మ సిద్ధాంతం నేను నమ్ముతాను. సో లిటిల్ బిట్ ఆఫ్ బుద్ధిస్ట్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కొంచెం బుద్ధిజం ఇది కొంచెం ఎంటర్ అయింది. మా మాస్టర్ వచ్చి బుద్ధిస్ట్ ఆయన. సో ఆయన కొంచెం బుద్ధిజం క్లాస్, ఎవ్రీ క్లాస్ ఆయన వెంటనే కర్మ సిద్ధాంతం గురించి క్లాసు 10 నిమిషాలు 15 నిమిషాలు అందరికీ చెప్తాడు, ఒక్కో విషయం చెప్తాడు అతను ఎట్లా అనేది. నేను దాన్ని నమ్ముతున్నాను. ఈరోజు ఎవరైతే నాకు మోసం చేశారో వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు, కొందరు లేరు, కొందరు ఫ్యామిలీ చాలా ఇబ్బంది అయిన పొజిషన్లో ఉంది, ఎవరు హెల్ప్ చేయలేని పొజిషన్లో ఉన్నారు. అది వాళ్ళ పిల్లలకి అలా తగిలింది. నాకు నిజంగా బాధగా ఉంది. నేను వాళ్ళు తిట్టలేదు, చేయలేదు. అదే మనం మనసులో అనుకునే శాపనార్థాలు అలాంటివి కాదు. వాళ్ళకి కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది, జస్టిస్ ఇస్ డన్ బై నేచర్ అంటే. బట్ ఆ రోజుల్లోనే మీకు చెవిలో వచ్చి చెప్పేవారు కదా సార్, వీళ్ళు మీ గురించి కుళ్ళుకుంటున్నారు, వీళ్ళు మీ గురించి బాధపడుతున్నారు, మీరు సక్సెస్ చూసి అదంతా చెప్పేవారు. బట్ నేను వినేసి నేను వదిలేసేవాడిని. నాకు ఒక అసెట్ ఏంటంటే ఇప్పుడు కూడా చెప్తానండి, నా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు నన్ను రిపీట్ చేశారండి, డైరెక్టర్స్ నన్ను రిపీట్ చేశారు. 5-6 సినిమాలు నేను డైరెక్టర్స్తో ప్రొడ్యూసర్స్తో చేశాను. అదే నాకు పెద్ద ఎందుకు చాలామంది ఉన్నారు మార్కెట్లో, సుమన్ దగ్గరికి ఎందుకు రావాలి, ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ కాటగడ ప్రసాద్ కుమార్ అండి, 9 సినిమాలు ఆయనతో చేశాను. ఇది లైక్ బ్రదర్ టు మీ, బికేమ్ ఎ బ్రదర్ టు మీ. నన్ను అంటే బాగా చూపించడం, సాంగ్స్, ఫైట్స్, గిట్స్. అది ఇప్పుడు శరత్ ఉన్నారండి, చనిపోయారు. నాకు సాంగ్స్ ఇచ్చింది ఎవరంటే శరతే పాపం. ఇప్పుడు చిరంజీవి గారికి ఎట్లా కోదండరామరెడ్డి ఆ టైంలో, నాకు శరతే నాకు. నెక్స్ట్ శరత్ గారు ఆయన డాన్స్ మాస్టర్ తెలియ కంపోజింగ్ చేసి సుమన్కి ఈ మూమెంట్ సూట్ అవుతుందా, సుమన్ ఇది చేస్తే అందంగా ఉంటుందా, బాగుంటుందా అని నా హైట్లో ఉన్న ఒక డాన్స్ అసిస్టెంట్తో చేయించేవాడు ఫస్టే. రేపు షూటింగ్ అంటే ఈరోజే బాగాలేదే, అంత పొడుగ్గా ఉన్నాడు ఆయన, చేస్తే బాగుండదు, ఆయన వంగకూడదు, ఇవన్నీ చేసి పాపం నాకు ఆయన చేసేవారు. సో ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి. ఇంకా ఫైట్స్ అంటే ఇంకా నాకు కొంచెం చెప్తే చాలా జెడ్ వరకు నేను తీసుకొని వెళ్ళిపోతాను అనుకోండి. అది. అండ్ కో ఆర్టిస్ట్
ఆల్ దే హ్యావ్ బీన్ వెరీ కైండ్ టు మీ. హూ వాజ్ యువర్ బెస్ట్ ఫీమేల్ కో స్టార్ సార్? అంటే మీ ఆపోజిట్ పేరైన వాళ్ళలో. విజయశాంతి విజయశాంతి గారు. బాగా క్లిక్ అయింది. భానుప్రియ కెమిస్ట్రీ క్లిక్ అయింది బాగా. ఇలా మా సీన్ ఇస్తే డైరెక్టర్ ఆయన కాన్సెప్ట్ చెప్తాడు, వీళ్ళు వస్తారు, కగులిస్తారు, తర్వాత తోస్తారు, చేస్తారు. మేము దానికి ఇంకా ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇంకా కొంచెం యాడ్ చేసి. ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ విజయశాంతి అండ్ భానుప్రియ. ఎక్కువ వాళ్ళతో చేశాను, అందరితో చేశాను, సుహాసినితో చేశాను, అందరితో చేశాను. బట్ మోస్ట్లీ భానుప్రియ అండ్ విజయశాంతితోనే ఎక్కువ నేను చేశాను. ఏ టైంలో కూడా సార్ యూ నెవర్ ఫెల్ ఇన్ లవ్? ఎవరితో ఎవరిని ప్రేమించలేదా మీరు? స్క్రీన్ మీద ప్రేమించాను. ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు అంటే ఆలోచన రాలేదా? బికాజ్ మీరు అప్పుడు ఎందుకు ఇంత ఓపెన్ గా అడుగుతున్నారు? నాట్ మ్యారీడ్. నథింగ్ రాంగ్. బట్ అక్కడ మై మైండ్ వాజ్ ఆన్ అ టార్గెట్ అండి. ఐ హ్యావ్ టు అచీవ్ సంథింగ్. ఐ బికేమ్ మోర్ ప్రొఫెషనల్, నో ప్లేయింగ్ అరౌండ్. సో మనం మన పని చేసుకొని మనం పోవాలి. ఎందుకంటే పనిలో మనం ఫెయిల్ అయిపోతే మనల్ని ఎవరు రేపు లెక్క చేయరు. ఈరోజు అది, నెక్స్ట్ మన మెయింటెనెన్స్, ఫిజిక్ మెయింటెనెన్స్, దీని మీదనే ఎక్కువ ఉంది తప్ప వేరే ఇదేం కాదు. అఫ్ కోర్స్ డెఫినెట్లీ టాక్ 3 సినిమాలు ఒక హీరోయిన్తో చేసినప్పుడు ఫ్రెండ్షిప్ వస్తుంది, ఫిజికలీ ఆల్సో ఉంటుంది. చేయి పట్టుకొని లాగడం కానీ ఏదో వెనక్కి నుంచి వచ్చి ఇప్పుడు అందరూ చేస్తున్నారు అది. మేము అప్పుడు అంతవరకు చేసేవాడిని. అవును. అంతేగాని ఇంకా లవ్లో వెళ్ళిపోయి మళ్ళీ అది ఇంకో ట్రాక్ అండి. అది డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ప్రొఫెషన్. వన్స్ దాంట్లో వెళ్ళిపోతే డిస్ట్రాక్షన్ అవుతుంది. అండ్ ఐ హావ్ సీన్ సమ్ పీపుల్ అనవసరంగా డిస్ట్రాక్ట్ అయిపోయి ఈ ప్రొఫెషన్ని అంటే స్పాయిల్ చేసి చాలా గందరగోళం అయిపోయి, అప్పుడు డ్రగ్స్ లేవు, మందు డ్రింక్స్ తీసుకొని పాడు చేసుకొని, ఈవెన్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కూడా తాగేసి, దెన్ అప్పుడంతా ఏంటంటే డ్రింక్స్ లేదా సూసైడ్. అవునవును, బాగా అసలు డ్రగ్స్ లేదు, డ్రింక్స్ లేకపోతే సూసైడ్. మీ జనరేషన్లో ఎవరెవరు ఉన్నారు సార్ అప్పుడు? అంటే ఇలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్, సూసైడ్ దాకా వెళ్ళిన తమిళ్లో చాలా మంది ఉండేవారండి. నాకు గుర్తులేదు కానీ షాకింగ్గా ఉండేది. లవ్ ఫెయిలియర్ అని చెప్పి చేసుకోవడం. కొందరేమో ఇదండి ఫైర్, సెల్ఫ్ ఇమోలేషన్, బాబోయ్, అట్లా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. వెరీ ఫేమస్ హీరోయిన్. ఐ వాజ్ అబౌట్ టు యాక్ట్ విత్ హర్ బట్ షీ బర్న్ట్ హర్ సెల్ఫ్ అప్. ఇట్ వాజ్ వెరీ సెన్సేషనల్ కేస్. లవ్ ఫెయిలియరే. షీ వాజ్ ఇన్ లవ్ విత్ సంబడి అండ్ షీ బర్న్ట్ అట్లా. సో దిస్ జర్నీ నాకేంటంటే లైక్ బేసిక్లీ అండి, ఆల్ ద హీరోయిన్స్ అండ్ ఆల్ దే లైక్ మీ అ లాట్ బికాస్ ద వే హౌ ఐ బిహేవ్, నేను ఎలా మాట్లాడితే ఎలా చేస్తాను. నోబడీ సుమన్తో మాకు సినిమా వద్దు నాకు ఎవరు చెప్పలేదండి. ఐ యూస్ టు కీప్ మై లిమిట్స్, బట్ సెట్లో క్యారెక్టర్ యూస్ టు బీ ఓపెన్. వాట్ క్యారెక్టర్ డిమాండ్స్ ఐ యూస్ టు డూ ఇట్. అండ్ చెప్పి చేయడమే, సడన్గా చేయాలి, ప్రిపేర్ చేసి అంటే ఇది నేను ఇట్లా చేయాలనుకుంటున్నా, ఇలా చేయాలనుకుంటున్నా అని చెప్పి వాళ్ళు ఓకే అంటే వద్దు మాకు అది చేయవద్దు అనుకుంటే అంతే. డైరెక్టర్ కూడా కొన్నిసార్లు జనరల్ ఏమవుతుంటే కొంత డైరెక్టర్స్ దిల్ టేక్ అడ్వాంటేజ్. లేదు సార్ మీరు టేక్లో టక్కుని చేసేయండి మీరు, అది చెప్పారు. లేదండి నేను చేయను, అది అనవసరంగా నాకు ఆవిడికి గొడవలు వస్తాయి. అడగండి మీరు ఓకే అనుకుంటే కంఫర్టబుల్గా పెట్టాలి తప్ప లేదా మీరు చేసినట్టు మళ్ళీ ఎందుకు అట్లా నేను అవాయిడ్ చేసేవాడిని. సో దాట్ వే ఐ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. మెయిన్ బేసిక్గా మా గురుగారు అదే రామన్న గారు ఎప్పుడు చెప్పేవారంటే, డబ్బులు ఎప్పుడు నువ్వు అడగొద్దు, నీకు డబ్బులు వస్తాయి, నీ ఆఫర్ నీకు ఆటోమేటిక్గా నీకు వస్తాయి. నువ్వు చూడాల్సింది డిసిప్లిన్ ఇన్ ద సెట్, టైమింగ్, డివోషన్, డెడికేషన్. వన్స్ ఒక ఇది ఒప్పుకుంటే డైరెక్టర్కి నువ్వు వచ్చి స్టూడెంటే, డోంట్ థింక్. తప్పు ఉంటే అడుగు, తప్పు లేదంటే వాళ్ళు చెప్పింది చేసుకొని వెళ్ళిపో, అంతే.